హలో ఎవ్రీవన్. మా శ్రీవారు నా కోసం సీక్రెట్ రెసిపీ చేస్తున్నారు. ఇది వాళ్ళ అమ్మగారి దగ్గర నేర్చుకున్నారంట. అదేంటో అండి, ఈ రెసిపీ నేను ఎన్నిసార్లు ట్రై చేసినా తను చేసినట్టయితే నేను చేయలేను. ఈ సీక్రెట్ రెసిపీ పేరేంటో చెప్తాను, వినండి. ఈ రెసిపీ నేమ్ ఏంటంటే మసాలా ఆమ్లెట్. మీరు ఈ పేరైతే వినుంటారేమో కానీ నాకు తెలిసి ఈ విధంగా చేసి ఉంటారు. ఒక్కసారి తిని ఎలా చేస్తున్నారో చూడండి. ఈ రెసిపీ అయితే మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ ఈ రెసిపీ మీరు చేసినట్లయితే కామెంట్ కూడా చేయండి. మాకు పెళ్ళి అవ్వని మాట్లాడే కొత్తలో, యాక్చువల్లీ అప్పుడు మాకు మ్యారేజ్ కాలేదు, మేము మాట్లాడుతుండే వాళ్ళం ఎంగేజ్మెంట్ అయ్యాక. అప్పుడు ఈ రెసిపీ ఏమో నాకు చెప్పారు, నేను చేశాను. చేసిన తర్వాత అది మసాలా ఆమ్లెట్ కాకుండా మాడిపోయిన ఆమ్లెట్ అయింది. అయినా మా డాడీకి నేను చేసి పెట్టాను. మా డాడీ అయితే నాకు ఒక్కటే మాట చెప్పారు, రమ్య నార్మల్గా కుక్ చేస్తే చేయి కానీ ఇలాంటి ప్రయోగాలు అయితే నా మీద చెయ్యొద్దు అని చెప్పారు. చూసారు కదా మా హస్బెండ్ ఎలా చేస్తున్నారో, మీ అందరికి హాయ్ కూడా చెప్పారు. నార్మల్ మనం ఎలా అయితే అండా బుజ్జి చేస్తాం కదా, అట్లానే అన్నీ వేసుకోవాలి. వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూడు ఎంత చక్కగా మిక్స్ చేస్తున్నారో నా కోసం. తను చేసే రెసిపీలో నాకు ఇదొకటి బాగా ఇష్టమైన రెసిపీ అండి. నాకు ఎలాగో చేత కాదు, అందుకే తనకే ఈ రెసిపీ చేసి పెట్టమంటాను ఎప్పుడైనా రెసిపీ చేయాలనుకుంటే. చూడండి, 3 eggs కొట్టారు, ఎందుకంటే మేము ముగ్గురమే ఉన్నాం కదా, అందుకోసమే. ఇదైతే పూర్తిగా స్టీమ్ మీదే కుక్ చేయాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేయాలి. హై ఫ్లేమ్ పెట్టారంటే మాడిపోతుంది. చూడండి ఎంత బాగా పొంగిందో, చాలా బాగా వస్తుంది రెసిపీ కూడాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. చూడండి తను చూపిస్తున్నారు చక్కగా ఎంత బాగా వచ్చిందో అని. చక్కగా మనం ఇది ఎలా పిజ్జా ఎలా కట్ చేస్తామో అని చక్కగా 4 పీసెస్గా కట్ చేసుకొని చక్కగా సర్వ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను మీ చేస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.